నమస్తే వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. సహజంగా ఎక్కడైనా కూడా ఎన్నికల ముందు రాజకీయ హీట్ మొదలవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి అరెస్టు వార్తల నేపథ్యంలో ఇప్పుడే హీట్ మొదలైనట్టు కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్లో లోతుగా ఇరుక్కుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరో 10-15 రోజుల్లోనూ అరెస్ట్ అవుతారు అన్న ప్రచారం బాగా జరుగుతోంది. ఇదిలా ఉంటే మరోపక్క క్వార్జీ కుంభకోణం కేసులో కూడా ఆయన ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్టు పక్కా అని మాత్రం తెలుస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీ ఒక సరికొత్త వ్యూహానికి తెరలేపినట్టు తెలుస్తోంది. ఇక గత 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము, సజ్జల రామకృష్ణారెడ్డి గారు యాక్టివ్గా ఉండి అన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఉండడం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏన్నే రంగంలోకి దింపారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నటువంటి ఈ వ్యూహం ఫలిస్తుందా? మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ పైన స్పందించి ఆ ఇంటర్వ్యూలో గతంలో అరెస్ట్ అయినప్పుడు మాకు బలం లేదు, ఇప్పుడు బలం కూడా ఉంది, అదేం పెద్ద విషయం కాదు అన్నట్టు ఆయన మాట్లాడారు. సో అసలు మరి సజ్జల రామకృష్ణారెడ్డిని ఇటు పార్టీ కావచ్చు అటు ప్రజలు కావచ్చు స్వీకరించే అవకాశం ఉందా? అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి అరెస్టు తర్వాత వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఇప్పుడు నేను అన్నట్టు రాజకీయ హీట్ మొదలైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని చెప్పి ఆయన హయాంలో ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ పక్కా ఆధారాలతో ఇప్పుడు ఆయన ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు సజ్జల గారు రంగంలోకి దిగి పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నట్టు కనిపిస్తోంది. సో అసలు ఏంటి సార్ పార్టీ పరిస్థితి ఏంటి? ఆయన నిజంగానే అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా? అరెస్ట్ అయిన తర్వాత ఎన్ని నెలలు జైల్లో ఉంటాడు? తర్వాత పరిస్థితి ఏంటి? ఇవన్నీ కాదు. మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు చేశాడు, చేయించాడు అనేది ప్రధానమైన పాయింట్. ఇక్కడ అంటే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మొత్తం దాదాపుగా 30,000 మంది ప్రాణాలు తీయటం, ఒక 60-70 వేల మందికి లివర్లు, కిడ్నీలు పాడైపోవటం, ఇది ఒక సామాజిక నేరం. అట్లాగే ఈ క్వార్జీ కుంభకోణంలో కూడా అది ప్రకృతికి చేసిన ద్రోహం. ప్లస్ ఇవే కాకుండా శాండ్ మైనింగ్లో కూడా దారుణాలు జరిగినాయి. తర్వాత ఈ దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యం మర్డర్ కేసు ఉంది కదా, ఎమ్మెల్సీ అనంతబాబు స్వయంగా చేసినట్టు తానే ఒప్పుకున్న కేసు. ఆ కేసుకి సంబంధించి SC/ST అట్రాసిటీస్ కోర్టు మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి సిట్కి అధికారాలు ఇవ్వటం. ఇట్లా రకరకాల కేసులు ముందరికి వస్తూ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే, మామూలుగా అతను ఎవరిని నమ్మడు, తన నీడను కూడా తాను నమ్మడు. కొంతమంది వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకొని ఈ వ్యక్తులకి ఒకడి మీద ఒకడు క్రాస్ చెక్ పెట్టుకుంటూ అధికారంలో ఉన్నంతకాలం లూటీ చేశాడు. ఇప్పుడు ఏమైంది అంటే ఒక్కొక్కటి బయటకు వస్తున్న పద్యంలో జగన్మోహన్ రెడ్డికి స్వతహాగా భయం పుట్టుకున్నది. అతనే భయం, డిఫెన్స్లో పడిపోయాడు. ఇప్పుడు బయటకు వచ్చి అగ్రెసివ్గా మాట్లాడుతున్న కారణం కూడా అదే. నీకు ప్రతిసారి బయటకు వచ్చి అటాక్ చేయటం, పోలీసుల్ని అటాక్ చేయటం, పోలీసుల్ని బట్టలెప్పు తీసి కొడతానని చెప్పటం, ఇదంతా కూడా ఎందుకు అంటే తనలో ఉన్న ఫియర్ సైకోసిస్ని అణిచివేసుకోవటానికి. అంటే తనకున్న భయాన్ని, ఆందోళన తన ముఖంలో కనపడకుండా క్రౌర్యం ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి మానసిక విశ్లేషణ. అంటే అతను కంప్లీట్గా ఈజ్ అవుట్ ఫ్రమ్ ది పొలిటికల్ సీన్. ఇక్కడ అరెస్టు ఖచ్చితంగా అవుతాడు, కాకుండా ఎక్కడికి పోతాడు? మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు క్వార్జీ కుంభకోణంలో కూడా మళ్ళీ బిగ్ బాస్ పేరే వినపడుతూ ఉన్నది కదా. మద్యం కేసే కాదు, క్వార్జీ కేసు కూడా ఉంది. ఇంకా ముందరికి వెళ్తే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం
హత్య జరిగిన తర్వాత అనంతబాబు కాల్ హిస్టరీ తీస్తే ఆయన ఫోన్ చేసి సీఎంఓతో టచ్లో ఉన్న విషయం కూడా బయటికి రావచ్చు, వచ్చే అవకాశం ఉందంటారు. వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు అంటే ఆనాటి ఎస్పీ దగ్గర నుంచి అందరూ వాళ్ళు మొత్తం కూడా ఈ కేసుని హషప్ చేయడానికి ప్రయత్నం చేశారు. అందుకని సీఎంఓ ఆదేశాలు లేకుండా అట్లా జరగటానికి అవకాశం లేదు కదా. అందుకని అనంతబాబు కాల్ రికార్డ్స్ అన్నీ చూస్తే అది కూడా ఒక పెద్ద కేసు కాబోతున్నది. కాదంబరి జత్వాని కేసు ఆల్రెడీ ఉన్నది. మీకు ఏపీపీఎస్సి పరీక్ష పేపర్లు అవన్నీ దిద్దటం అవన్నీ ఉన్నాయి కదా, మూల్యాంకనం కేసు ఉంది. అందులో కూడా సీఎంఓ ప్రమేయం ఉంది. అంటే ఇటువంటి అన్ని కీలకమైన విషయాలలో సీఎంఓ పాత్ర ఉన్నది. సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్, అంటే చీఫ్ మినిస్టర్ ఆ టైంలో ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈ మొత్తం కూడా ఇట్లా కమ్ముకొస్తూ ఉన్నాయి. వర్షం పడేటానికి ముందర మేఘాలు కమ్ముకున్నట్టు కమ్ముకొస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అందుకని సఫకేషన్లో పడిపోయాడు. ఊపిరాడని స్థితికి వచ్చాడు. ఊపిరాడని స్థితికి వచ్చిన వ్యక్తి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించి నువ్వు అందరికీ వీడియోలు ఇచ్చిరాపో, ఇంటర్వ్యూలు ఇచ్చిరాపో. ఏం చెప్పాలా, నువ్వు అరెస్ట్ అయ్యేలాగున్నావు కదా అంటే ఏదో ఒకటి చెప్పు, నన్ను కాపాడు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిని మార్కెట్లోకి వదిలితే ఆయన అన్ని ఛానల్స్, అంటే వాళ్ళ ఛానల్సేగా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అన్నీ వాళ్ళే డీల్ చేశారుగా. మళ్ళీ పిలిచారు, పాత పరిచయాలతోటి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ అది సఫలమయ్యే పరిస్థితి ఎక్కడ కనపట్టలేదు. ఆ ఇంటర్వ్యూలను ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఆ మెటీరియల్ మొత్తం ట్రోలర్స్కి ఒక మెటీరియల్ లాగా ఉపయోగపడుతున్నది తప్ప అది పబ్లిక్లోకి వెళ్ళట్లేదు. జగన్మోహన్ రెడ్డి వ్యూహం మరొక మారు ఫెయిల్ అయింది. రైట్ మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను అరెస్ట్ అయితే ఇంతకుముందు తన చెల్లి తల్లి ఉన్నారు కాబట్టి ప్రచారం చేశారు, తనకు అండగా నిలబడ్డారు. ఈసారి ఒకవేళ ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాల్సి వస్తే ఆయన భార్య రాజకీయాల్లోకి వస్తుంది అనుకున్నారు. కానీ మరి తను కూడా రావట్లేదు. ఇప్పుడు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రంగంలోకి దింపారు అని చెప్పి ఒక పక్క వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో అసలు అంటే ఈ వార్తల్లో నిజమే ఎంత ఉంది అంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారి కనుక ఒకవేళ ముందుకు వస్తే ఆయన పార్టీలోనే ఆయన వ్యతిరేకత ఉన్నది. అలాగే మరి బయట ప్రజలు కూడా ఆయన ఏ విధంగా దీన్ని స్వీకరించే అవకాశం ఉంటుందంటారు? దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ పార్టీలో వ్యతిరేకత అనేది పెద్ద ఎవడు పట్టించుకోడండి. ప్రజల్లో వ్యతిరేకత అయితే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం నిర్ణయిస్తారో అదే. ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తున్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. బికాజ్ సజ్జల రామకృష్ణారెడ్డిని మీరు తీసుకున్నారంటే మొదటి నుంచి కూడా మీకు విజయసాయిరెడ్డిని కూడా పక్కకు పెట్టించేంత స్థాయికి ఆయన ఎదిగారు. మీరు గమనిస్తే కనుకైతే ఇవాళ విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం మనకు కనిపించేది సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అంటే అసలు పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి తీరాలి. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిందే వాళ్ళు వింటారు కూడా. ఇక్కడ ఇష్యూ అది కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే అసలు పార్టీ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసేసుకుంటాడా ఆయన అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. బికాజ్ మీరు అన్నట్టుగా ఇవాళ భారతీరెడ్డి విషయంలో కూడా ఆయన ఒక నెగిటివ్ ప్రచారం చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి అనేది మనం వింటున్న మాట. అంటే ఏ రకంగా మీరు రాజకీయాల్లోకి వస్తే, మీరు ప్రజల్లోకి వస్తే కుటుంబ పరంగా మీకు ఒక నెగిటివ్ ఇది వస్తుంది, మీరు కుటుంబాన్ని చీల్చారు అనే మాట వస్తుంది అని సజ్జల చెప్పినట్టుగా ఒక వార్త మనకి స్ప్రెడ్ అయింది. సో నిన్న మీరు ఇంటర్వ్యూస్ కనుక చూసుకున్నారంటే ఆయన 3 ఛానల్స్కే ఇచ్చారు ఇంటర్వ్యూ. ఆ 3 ఛానల్స్ కూడా ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు వాళ్ళ ఛానల్సే. కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి అదే కొన్ని వెబ్కి ఇచ్చారు. అదే చెప్తున్నాను. ఏది ఇచ్చినా ఏది చేసినా అందులో మీరు ఆ ఇంటర్వ్యూస్ వింటే ఎక్కడా పసలేదు. ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూలో ఒక అతను మాత్రం గుచ్చి అడిగాడు, మీరు క్యాష్ ఎందుకు తీసుకున్నారు, మీరు ఎందుకు డిజిటల్ ఇది చేయలేదు అంటే ఆయన దానికి మాట దాటేస్తూనే వచ్చాడు ఆయన. మీరు గమనిస్తే
అంటే ఆయన ఎంతసేపు మా వల్ల ఆదాయం పెరిగింది ప్రభుత్వం చేయటం వల్ల లిక్కరు అమ్మకాల వల్ల, గత ప్రభుత్వం అందులో విఫలమైంది, మీరు గత ప్రభుత్వంవి తీసుకోండి, మీరు గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణం చూడండి అని మాట్లాడుతున్నాడు తప్ప ఇక్కడ ఇంత డబ్బులు వచ్చాయి, ఈ డబ్బులు ఏమయ్యాయి, ఇంత డబ్బుల్లో ఎలా పక్కకు మళ్ళాయి అంటే అడిగే అతను కూడా క్లారిటీతో అడగలేకపోయాడు. చెప్పాలంటే మీరు అతను అడుగుతున్నట్టు మీకు కనిపిస్తోంది కానీ ముఖ్యమైన పాయింట్స్ అడగలేదు. అంటే స్క్రిప్ట్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఏ రకంగా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకున్నారో ఆ రకంగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటండి, అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితికి రావడానికి కారణమే సజ్జలు ఒక రకంగా. బికాజ్ మీకు ఒక విజయసాయి రెడ్డి వల్ల ఆయన ఒక ఆర్థికంగా ఆయన ఒక ఉన్నత స్థితికి వచ్చి 43,500 కోట్లు ఆయన క్విట్ ప్రోకో ద్వారా సంపాదించుకుని ఆయన ఇంత ఆస్తి సంపాదించుకున్నాక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళా డబ్బు సంపాదించాలని యావ ఎందుకు వచ్చింది ఆయనకి? దాంట్లోంచి ఆయన ఇన్ని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఒక మద్యం కుంభకోణం, ఒక క్వార్జ్ కుంభకోణం, ఒక ఇసుక కుంభకోణం, ఒక మైనింగ్ కుంభకోణం, ఒక మట్టి కుంభకోణం, ఇంకా తవ్వే కొద్దీ అవన్నీ బయటపడుతున్నాయి, ఏదో ఎముకలు పూరెలు బయటపడినట్టు అట్లా బయటపడుతున్నాయి. కాబట్టి ఇవాళ అసలు ఈ స్థితికి ఎందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి? దీనికి కారణం ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన మొదటి నుంచి సజ్జలు నమ్ముకున్నాడు. విజయసాయి రెడ్డిని పూర్తిగా నమ్ముకున్నా బాగుండేది ఆయన. అంటే ఇప్పుడు ఒక మనిషి ఇంకొకటండి, రాజకీయాల్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. మనం నమ్మాలి. ఎంతవరకు నమ్మాలి? ఎవరమైనా సరే మన నీడను కూడా నమ్మకూడని స్థితి ప్రతి మనిషికి వస్తుంది. కానీ బియాండ్ ద లిమిట్స్ జగన్మోహన్ రెడ్డి సజ్జల్ని నమ్మారా? ఎందుకు ఆయన విజయసాయి రెడ్డిని నమ్మలేకపోయారు? నీకు 43,500 కోట్లు క్విట్ ప్రోకో ద్వారా ఇచ్చిన మనిషి 40 ఏళ్లుగా మీ కుటుంబంతో ఉన్న వ్యక్తిని కాదని మీరు భారతీరెడ్డికి సంబంధించిన ఒక సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారు? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఇంటర్వ్యూస్ మొత్తంలో మీరు అన్నీ చూస్తే కనుకైతే జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్తారని చెప్తూ వస్తున్నాడు ఆయన. ఆ చెప్పడంలో నెక్స్ట్ నేనే వస్తాను అనేది మీకు వినిపిస్తున్న మాట. అంటే పార్టీని తన చేతుల్లోకి తీసుకుంటాడా? రేపొద్దున పార్టీ ఏ రకంగా ఉండబోతోంది? ఎవరు వింటారు ఎవరు వినరు క్వశ్చన్ కాదండి. ఇవాళ విని తీరాలి వైసీపీలో ప్రతి ఒక్కడు. ఎందుకంటే నో అదర్ ఆప్షన్ ఫర్ దెమ్. బికాజ్ ఇవాళ అందరూ ఇరుక్కున్నారు ఎందులో, అవినీతిలో, కుంభకోణాల్లో. కాబట్టి సజ్జల మాట ఇంతకాలం ఎలా విన్నారో అలాగే వింటారు. ఇప్పుడు సజ్జల మాట వింటారా వినరా క్వశ్చన్ కాదు. సజ్జల ఏం చేయదలుచుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలు నుంచి ఒకవేళ జైలుకి వెళ్తే బయటకు వస్తారా లేదా అక్కడ క్వశ్చన్ మార్క్ తప్ప పార్టీ ఉంటుందా ఉండదా? ఇప్పుడు పార్టీ గురించి ఎవరికి కావాలండి? అసలు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇప్పుడు మీరు శశికళను తీసుకుంటే జయలలిత చేసిన తప్పిదాల్లో పెద్ద తప్పిదం ఏంటంటే మొదటి నుంచి శశికళను చేరదీయడం, 2 సార్లు శశికళని ఇంటికి మళ్ళీ పిలిపించుకోవటం, రెండోసారి పిలిపించుకున్నాక ఆవిడ జీవితం ఏమైందో అందరూ చూశారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి జీవితం అలా అవ్వకూడదు. అంటే కొరివితో తల గోక్కోకూడదు. కానీ ఆయన కొరివిని తెచ్చిపెట్టుకున్నాడు. మళ్ళా వద్దు అనుకున్న సజ్జల్ని మళ్ళీ ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు? ఎందుకు మళ్ళీ ఆయన్ని ఇంతమంది పైన ఆయన పెట్టాడు? ఒక కార్యదర్శిగానే ఏదో పెట్టాడు కదా ఆయన ఈ మధ్యకాలంలో. కాబట్టి దీనివల్ల మళ్ళా తప్పిదం చేశాడా జగన్మోహన్ రెడ్డి? ఎందుకని? చెల్లెలు లేదు, తల్లి లేదు. ఇప్పుడైనా చెల్లెల్ని పిలుచుకుని ఉండొచ్చు ఆయన. చెల్లెల్ని పిలుచుకుంటే చాలా సేఫ్ నన్ను అడిగితే. ఎందుకంటే అంత పాదయాత్ర చేసిన చెల్లెలు ఆ రోజు నాకు పదవి కావాలనుకోలేదు, నేను ముఖ్యమంత్రిని కావాలనుకోలేదు, తప్పు చేసింది ఆవిడ ఒక రకంగా. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ఈ స్థితికి రావడానికి ఒక రకంగా షర్మిల కారణం అంటాను నేను. ఎందుకంటే ఆ రోజు ఆవిడ కోరుకుని ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ దరిద్రాలన్నీ పట్టుండేవి కాదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి నేను జైలుకి వెళ్తే నా కుటుంబ సభ్యులే నాకు ముఖ్యం అనుకుంటే చెల్లెలతో సంప్రదింపులు జరిపితే తల్లి ద్వారా బాగుంటుందని నా ఉద్దేశం. మరి కనకదుర్గ గారి కోరిక విచిత్రంగా ఉంది. అంటే విచిత్రం ఎందుకు అంటే మనకి బాగానే ఉంటుంది, చెల్లిని పిలుచుకోవటం తప్పేముంది అనే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అది కాదు. ఆమె పొరపాటున ఆమెను పిలిస్తే ఆమె వస్తానంటే ఆస్తిలో సగం ఇవ్వాలి. అంటే 1,00,000 కోట్లలో సగం. ఇప్పుడు కూడా బుద్ధి రాదా సార్ జగన్మోహన్ రెడ్డి? అసలు మీరు ఇది ఆశించటమే కరెక్ట్ కాదు. ఎట్లా అంటే అంటే మామూలుగా అనుకుంటాం, మామూలుగా సహజంగా ఆస్తి తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఎవరు బెటర్ అంటే ప్రజలు కూడా షర్మిలకే ఓటేసే అవకాశం ఉంది. మామూలుగా కూడా రైట్ సొంత చెల్లెలు కదా పిలుచుకుంటే తప్పేంటి అని మనందరం కూడా అనుకుంటాం. కానీ
నీకు ఒక ఉన్న 1,00,000 కోట్లలో సగం మరి చెల్లెలకి ఇవ్వాలి, గుండె దొరకపోదు ఆయనకి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో జరగదు, అసలు పార్టీనన్నా మూసేస్తాడు కానీ మళ్ళీ షర్మిలను పిలిచే పని చేయడు నా అంచనా ప్రకారం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట అందరూ వినాలి, వింటారు అని కనకదుర్గ గారు చెప్తూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డే పార్టీని నాశనం చేశాడు, మొత్తం పార్టీని నాశనం చేసిందే సజ్జల రామకృష్ణారెడ్డి అని ఇప్పటికి ఎంతమంది చెప్పారు? చాలా మంది చెప్పారు, అందరూ చెప్తూనే ఉన్నారు. కింది స్థాయి నుంచి కార్యకర్తల దగ్గర నుంచి విజయసాయిరెడ్డి వరకు అందరూ చెప్పారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. కింది స్థాయి నాయకులు ఫస్ట్ మమ్మల్ని కలవనీయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పిన తర్వాతనే ఇది మొత్తం కూడా ఎగ్జాక్ట్లీ పార్టీ మొత్తం సర్వనాశనం కావడానికి కారణమైన సజ్జల రామకృష్ణారెడ్డిని మళ్ళీ నమ్మాలి అంటే మరి జగన్మోహన్ రెడ్డి అయితే నమ్ముతున్నాడు, మరి కింది స్థాయి కార్యకర్తలు నమ్ముతారా లేదా వెయిట్ చేయాలి. వచ్చినట్టు ఈ క్రిమినల్స్ అందరూ, అంటే క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డితోటే ఉంటారు, వాళ్ళు ఇంకా బయటికి రాలేరు కదా. సో అందుకనే జగన్మోహన్ రెడ్డి నేరస్తులందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాడు. నిన్న ఒక క్వశ్చన్కి సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని మీరు ఫిక్స్ అయిపోయారు అంటే ఆయన మాటల ద్వారా అడిగిన క్వశ్చన్కి అవనివ్వండి అయితే ఒక 40 రోజులు ఉంటారు లేదంటే 4 నెలలు ఉంటారు అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. సో ఆయన ఏం చెప్తున్నారంటే కేవలం చంద్రబాబు గారిని మేము అరెస్ట్ చేశాము, స్కామ్ జరిగిందని నిరూపించి మరీ మేము అరెస్ట్ చేశాము, ఆ కక్షతో ఇప్పుడు చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. సో ఆయన్ని అరెస్ట్ చేస్తే పార్టీ ఉండదు అన్న భ్రమలో చంద్రబాబు గారు ఉన్నారు, పార్టీ ఎప్పటికీ పటిష్టంగానే ఉంటుంది, పార్టీ ఎటు పోదు అని చెప్పి నిన్న ఒక మాట ఆయన అనడం జరిగింది. ఏం చెప్తారు? అంటే పార్టీ పటిష్టంగా ఉంటుంది, సజ్జల రామకృష్ణారెడ్డి లీడ్ చేస్తారు. ఇందాక కనకదుర్గ గారు చెప్పింది అదే, సజ్జల రామకృష్ణారెడ్డి లీడ్ చేస్తాడా లేకపోతే వైఎస్ భారతిరెడ్డి లీడ్ చేస్తారా అనేదే కన్ఫ్యూజన్. జగన్మోహన్ రెడ్డి అయితే లీడ్ చేసే పరిస్థితుల్లో లేడు అనేది అందరికి ఎస్టాబ్లిష్ అయిపోయింది. అయితే ఆ తర్వాత మరి అరెస్ట్ అయితే ఎవరు పార్టీ బాధ్యతలు తీసుకుంటారు ఆ టైంలో క్వశ్చన్ పడాల్సింది, అక్కడ పడలేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని కన్ఫర్మ్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావటం ఖాయం అనే నిర్ణయానికి వచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే కదా సజ్జలతోటి బయట చెప్పించింది, లేకపోతే బయటకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ స్టేట్మెంట్ ఇచ్చేంత ధైర్యం అతనికి ఉంటుందా? ఉండదు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చేసాడు, నా అరెస్టు ఖాయము, నా అరెస్టు తర్వాత ఇప్పుడు తల్లి చెల్లి లేరు కాబట్టి నా సతీమణి తిరిగితే ఆ వచ్చే 10 ఓట్లు కూడా రావు కాబట్టి, ఎందుకంటే ఆమె చెప్పింది కదా, ఆమె నీకు 15 అది ఓకే, ఆమె కూడా బైబిల్ పట్టుకొని తిరగటం, బైబిల్ మీ అందరిని కూడా యేసుక్రీస్తు చల్లగా కాపాడుతాడు అని చెప్పి ఆమె ప్రార్థనలు చేయటం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో అందుకని భారతిరెడ్డి కనుక మళ్ళీ రంగంలోకి రాగానే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఆమె బైబిల్ మీద ఆమె చేసిన ప్రసంగాలన్నీ బయటకు వస్తాయి. బయటికి వస్తే ఆటోమేటిక్గా ఓటేసేవాడు కూడా వేయడు ఇంకా. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రమోట్ చేసుకుంటూ ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రమోట్ చేసుకొని వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు, అరెస్ట్ అయినా పర్వాలేదు అని చెప్పటం అనేది నిజంగా అదొక సాహసం. అయితే ఇప్పుడు నిన్న మీరు చెప్తున్న దాన్ని బట్టి అరెస్ట్ అయితే వాళ్ళు కన్ఫర్మ్గా యాక్సెప్ట్ చేశారు, ఇంకా నెక్స్ట్ అరెస్ట్ అనే దానికి వచ్చేసారు వాళ్ళు. ఈయన బయటకు వచ్చి ఇంటర్వ్యూలు చూస్తే అంటే ఇప్పుడు రీజన్ కూడా ఏం లేదు కదా సార్, ఇప్పుడు ఏం జరిగింది కూడా ఏం లేదు. సో కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు, మద్యం స్కామే జరగలేదు అని చెప్పి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కూడా ఆయన బయటకు వచ్చి ఉండొచ్చు అంటారు. బయట ఏమి తీసుకెళ్తావు, ప్రజల్లోకి ఏం తీసుకెళ్తావు? నీకు మొత్తం ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు కూడా పోతూ ఉంటే, అంటే ఇంటర్పోల్ వాళ్ళు అడగరా? ఇంటర్పోల్ వాళ్ళని సిట్ వాళ్ళు పంపించారు అనుకో, అయ్యా మీరు బలానా వాళ్ళ మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయండి, వాడు ఎక్కడ కనిపించినా ఏ దేశంలో కనిపించినా అని పట్టుకోండి అని పంపిస్తే ఎందుకు పట్టుకోవాలి అని వాళ్ళు అడగరా? వాళ్ళు అడిగితే వీళ్ళు చెప్పాలి కదా.
ఇదిగో వీడు, ఇదిగో బలానవాడు, ఇదిగో ఈ కుంభకోణంలో ఇంత కొట్టేసి తీసుకెళ్ళి థాయిలాండ్లో పెట్టాడు, ఇదిగో వీడు ఇంత కొట్టేసి సౌత్ ఆఫ్రికాలో పెట్టాడు, ఇదిగో బలానవాడు, ఇదిగో వీడు ఇంత కొట్టేసి శ్రీలంకలో పెట్టాడు అని చెబితే ఆ చదువుకొని కన్విన్స్ అయిన తర్వాత కదా ఇంటర్పోల్ వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేది. అవునా కదా? అంటే ఏంటి, అందరూ కన్విన్స్ అవుతున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇప్పటికీ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలి అంటే ఇవ్వలేదు కదా, వీళ్ళెవరికి ఇవ్వలేదు కదా. సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు ధనంజయ రెడ్డి, ఇవ్వలేదు. సుప్రీంకోర్టు దాకా కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళాడు, ఇవ్వలేదు. సుప్రీంకోర్టు దాకా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెళ్ళాడు, ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటి, కేసులో ప్రైమా ఫేసి ఉన్నది. అందుకనే ఈ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు ఇవన్నీ ఇంటర్పోల్ దిగటం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తున్నది. అసలు మీకు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగిన తర్వాత మొత్తం పూర్తిగా ఇప్పటివరకు ఎందుకో దిగలేదు కానీ పూర్తిగా దిగబోతున్నది. ఒక్కసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగిన తర్వాత ఇప్పటివరకు ఏంటంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నాకు మెత్తటి దిండు కావాలి, నాకు రాసుకోవడానికి ఇది కావాలి, మెత్తగా ఉండాలి పరుపు, పడుకుంటే నడుము నొప్పి పెట్టకూడదు అని చెప్పి ఈ కోరికలన్నీ కోరాడు కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగితే ఇప్పుడు విజయవాడ జైల్లో ఉన్నవాళ్ళు, రాజమండ్రి జైల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ తిహార్ జైలుకి వెళ్ళాలి. అక్కడ నీకు నాకు పరుపు కావాలి, ఏసీ ఉంటే బాగుండేది, ఇవన్నీ అలా ముడియాదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాతావరణ పరిస్థితులు చూసి ఖచ్చితంగా అప్రూవర్లుగా అన్న మారాలి, సమాచారం అన్నా ఇవ్వాలి, డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో చెప్పనన్నా చెప్పాలి. ఇటువంటి పరిస్థితులు వచ్చేసినాయి అనేది మీకు నాకన్నా ముందు జగన్మోహన్ రెడ్డికి తెలిసినాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ సజ్జల రామ్ ఇంకా వేరే ఆప్షన్ లేదు, వేరే తల్లి కార్డు లేదు, చెల్లి కార్డు లేదు, భార్య కార్డు పనిచేయదు. అందుకని 4వ కార్డు దించాడు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు అంటే పార్టీ నుంచి విజయసాయి రెడ్డి లాంటి పవర్ఫుల్ వ్యక్తిని కూడా వెళ్ళగొట్టినంత పవర్ఫుల్ మనిషి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమేమి పనులు చేశాడో చాలామంది చెప్పారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఉన్నాడు, ఆయన చెప్పాడు ఓడిపోగానే, ఆయన చెప్పింది ఏంది, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఓడిపోయామని చెప్పాడు. అట్లా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే ఒకనొక సమయంలో అసలు ట్రెండింగ్ జరిగింది, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే మేము నాశనం అయిపోయాం అని వైసీపీ వాళ్ళే పెట్టారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని చాలా రోజులు పక్కన పెట్టాడు. తీసుకొచ్చి ఆయన ప్రధాన కార్యదర్శి నుంచి ఏదో కోఆర్డినేటర్ అని ఒక పోస్ట్ ఇచ్చి పక్కకి జరిపాడు. కానీ ఇప్పుడు అనివార్యంగా మళ్ళీ అతన్నే సెంటర్ స్టేజీలోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నాడో అందరూ తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి బలహీనమైన స్థితిలో లోపలికి వచ్చిన తర్వాత, అంటే ఒక వీకెండ్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. ఆ పార్టీ స్టాండ్ స్టిల్. అయితే మేడం, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేస్తారని చెప్పి ఒక వార్త బయటకు వచ్చింది. అయితే నిన్న సజ్జల గారు దానికి ఖండించారు. అలాగే మరి మరోపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన పాదయాత్ర తేదీని కూడా పాదయాత్ర డేట్ని కూడా ఆయన ప్రకటించేశారు. సో మరి అంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుతో మరి ప్రజల్లో ఏమన్నా నిన్న సజ్జల గారు చెప్పిన మాటలతో సానుభూతి ఏమన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందండి? అంటే ఏంటండి ఆ పదానికి అర్థం ఏంటి? సానుభూతి అంటే ఏంటి? సానుభూతి అంటే ఒక తల్లిని అడ్డు పెట్టుకుని, ఒక చెల్లిని అడ్డు పెట్టుకుని, ఒక తండ్రి చావుని అడ్డు పెట్టుకుని, అది సానుభూతి కదా. ఇప్పుడు సానుభూతి అనే పదం వాడితే ప్రజలు తిప్పి కొడతారు. తోడేళ్ల గుంపుకి సానుభూతి ఎక్కడ ఉంటుంది? సానుభూతి ఎక్కడ? కాబట్టి అలాంటి పాడు పదాలు ఇంక మీదట ప్రజల డిక్షనరీలో ఉండవు. ఐఎమ్ సారీ, వీళ్ళ డిక్షనరీ కాదు. కాబట్టి ఇదేది సానుభూతి రాదు. ఇప్పుడు గత్యంతరం లేక ఇందాక సార్ చెప్పినట్టుగా ఇవాళ ఆయన సజ్జలను మళ్ళీ ఆశ్రయించాడు చెప్పాలంటే.
ఇప్పుడు మంగళవారం వచ్చేసరికి తాడేపల్లికి రావాల్సిన జగన్మోహన్ రెడ్డి రాలేకపోయాడు. గురువారం వరకు తాడేపల్లిలో ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి యలహంకలో ఉండిపోయాడు. యలహంకలో ఏ టీవీలు పగిలాయో, ఏం జరిగిందో, అసలు అక్కడ ఏం గందరగోళం జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఒక్క సజ్జలకి తప్ప, ఒక్క భారతీరెడ్డికి తప్ప. ఎందుకంటే ఇవాళ ఆయన అక్కడ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాడు. నేను జైలుకి వెళ్తే మళ్ళీ వస్తానా రానా, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, నా పరిస్థితి ఏంటి, అసలు నా ఫ్యూచర్ ఏంటి అనేది ఆయన అక్కడ న్యాయ నిపుణులను అడిగి అక్కడ ఆయన టీవీలో చూసుకుంటున్నాడు. కాబట్టి ఇవాళ సజ్జల వచ్చి మాట్లాడడంలో సజ్జల కూడా ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ధైర్యంగా ఎక్కడ మాట్లాడాడు నిన్న. ఒక బెరుకుంది చూడండి మీరు ఆయన మాటల్లో, ఒక వ్యంగ్యం, ఆ వ్యంగ్యం పోలేదండోయ్ ఆయన మాటల్లో, వ్యంగ్యం పోలే. త్వరలో అది కూడా పోతుంది. లిక్కర్కి సంబంధించి ఏ ఒక్క క్వశ్చన్ కూడా ఆయన సైడ్ నుంచి క్లారిటీగా ఆన్సర్. నేను అదే చెప్పా మీకు, అడిగేవాడు సరిగా లేడు, చెప్పేవాడు అంతకంటా నాగ్గా చెప్తున్నాను అనుకుని ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఫిక్స్లో పెట్టాడు ఆయన. చెప్పాలంటే చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకున్నారు వాళ్ళందరూ. ఇప్పుడు ఎంతసేపు ప్రభుత్వం అమ్మింది, ప్రభుత్వం అమ్మడం తప్పేంటి, ప్రభుత్వం వల్ల లాభం వచ్చింది తప్ప, సరేనయ్యా లాభం వచ్చింది, ఈ లాభం ఎటు వెళ్ళింది, ఈ లాభం ఎవరికి వెళ్ళింది, ఈ లాభంలో మీరు ఎంత తిన్నారు, అది చెప్పట్లేదు ఆయన. అసలు క్యాష్ ఎందుకు కలెక్ట్ చేశారనే పదానికి అసలు అడిగేవాడు అడగట్లేదు, అడుగుతున్నాడు, గట్టిగా బెరుగ్గా అడుగుతున్నాడు ఆయన. మొత్తం అంతా ఎక్కడ క్యాష్ కలెక్ట్ చేసాం, కొంత పేమెంట్ ఎంత చేశారండి, కాదు 614 కోట్లండి అంతే. ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందా లేదా, వాళ్ళు ఓకే ప్రభుత్వానికి వస్తే లెక్కలు చూపించండి. అబ్బా నిన్న ఆయన ఏం చేయాలి, మొత్తం ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఉంటే ప్రజలకు అవగతం అయ్యేది, అప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంచెం సేఫ్లో ఉండేవాడు, అవునా కదా. ఇప్పుడు ఆయన పెట్టినందుకు కానీ ఇప్పుడు సజ్జలకి తెలుసు, ఇప్పుడు సజ్జల అల్టిమేట్గా అసలు సజ్జలు అరెస్ట్ అయితే అసలు అప్పుడు పార్టీ ఇంకేం పార్టీ. మీరు అన్నారు కదా సజ్జల నిలుపుతాడా అని, సజ్జల నిలపడానికి ఇప్పటికే ఆ జెండా అదేంటది కర్ర, ఇప్పుడు కర్ర కాదేమో అది, నన్ను అడిగితే కర్ర అయితే చెదలు పడుతుంది, ఎనపదైతే తుప్పు పట్టి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ పార్టీ అనేది ఉంటుందా ఉండదా కంటే కూడా అసలు జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏంటో నిన్న సజ్జలే చెప్పాడు. నెక్స్ట్ జైలుకే అని ఆయన చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి చెప్పమన్నాడా, ఈయన సొంత కవిత్వం చెప్పాడా అనేది కూడా ప్రజల్లో అనుమానం వస్తుంది. అంటే ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడా అని ఆత్రంగా సజ్జల ఎదురు చూస్తున్నాడు అని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఇవాళ వేరే ఆప్షన్ లేదండి జగన్మోహన్ రెడ్డికి. ఇది స్వయంకృతాపరాధం, ఇది దీనికి నిష్కృతి అయితే లేదు. ఎందుకు నిష్కృతి లేదంటున్నానంటే ప్రజలు నిన్ను పిలిచి నీకు పట్టం కట్టి 151 సీట్లు ఇస్తే నువ్వు అహంకారంతో దాన్ని కాలదనుకుని, నీ అహంకారం తలకెక్కి నువ్వు ఇంకా అవినీతి చేయాలనుకుని ఆ అవినీతి ఊబిలో పడి నువ్వు ఇవాళ నీకు చెయ్యందించేవాడే లేడు. ఇవాళ నీకు చెయ్యందించేవాడే నిన్ను ఊబిలోకి నెట్టేశాడు. చెప్పాలంటే ఇవాళ ఇదే సజ్జల ఈరోజు నువ్వు ఆ అవినీతి ఊబిలో ఉండడానికి కారకుడు అతనే. అది నువ్వు గ్రహించుకోకుండా ఇంకా నీకు వేరే, ఇప్పటికి కూడా నేను చెప్తానండి, బుద్ధున్నవాడైతే తల్లిని చెల్లిని మంచి చేసుకుని, ఇందాక సత్యమూర్తి గారు అన్నారు అందులో సగం ఇచ్చేయాలండి అని, నీకు నీ ఫ్యూచర్ కంటే డబ్బులు ఎక్కువయ్యా జగన్మోహన్ రెడ్డి, డబ్బులు ఎక్కువైతే నీ కర్మ. ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లో వాటా ఇవ్వను. సో ఇంక అంతే ఆయన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇంకా పార్టీకి మనుగడ అనేది ప్రశ్నార్థకం అండి. 2029 మళ్ళా వస్తాం ఇదే కథలు చెప్తున్నారు. మొత్తం వైసీపీ వాళ్ళ స్క్రిప్ట్ ఒకటే, ఆ స్క్రిప్ట్ మార్చుకోమని మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వింటల్లా. కాబట్టి వాళ్ళు ఆ స్క్రిప్ట్ మార్చుకోరు, వాళ్ళకి భవిష్యత్తు లేదు. సో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆ సారథ్య బాధ్యతలు ఎవరిది అని క్వశ్చన్ ఒకటి ఉండేది. మరి ఇప్పుడు మీరు అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఆ పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకోబోతారు అని. ఉంటే ప్రొవైడెడ్ ఆయన కూడా బయట ఉంటే అని చెప్తున్నాం మేము. ప్రొవైడెడ్ ఆయన బయట ఉండాలి కదా. ఆయన జైలుకి వెళ్తే నెక్స్ట్ పార్టీ ఎక్కడికి వెళ్తుంది అనేది అది ఎవరికి, జగన్మోహన్ రెడ్డికే అర్థం కావట్లేదు, మనకేం అర్థం అవుతుంది. ఇప్పుడు అందుకనే చెప్తూ ఉన్నాడు, నేను మళ్ళీ వస్తా. ఎప్పుడు వస్తాడు? 15 ఏళ్ల తర్వాత ఆలోచిద్దాం, అప్పటికి ఎవడు రాజు ఎవడు మంత్రో. అందుకని ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న నాయకులందరూ కూడా కుంభకోణాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే ఏదో ఒక రకంగా. అందుకని ప్రతి వాడికి ఈరోజు జైలు పిలుస్తుంది, జైలు పిలుస్తుంది, రా అని పిలుస్తున్నది. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ కేసులతో సంబంధం లేని వాళ్ళు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. పాయింట్ నెంబర్ 3, ఇక్కడ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ స్ట్రక్చరే లేదు, పార్టీ స్ట్రక్చర్ లేదు. ఆ పార్టీ నడుస్తున్నదంతా ఈ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతోటే నడుస్తూ ఉన్నది. పాయింట్ నెంబర్ 4 ఏంటి అంటే ఆ పార్టీకి ఆల్టర్నేటివ్ నాయకుడు లేడు. జగన్మోహన్ రెడ్డి ఉన్న నాయకుడు ఒకటే నాయకుడు. మా జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేస్తారు అన్నాడు. మా జగన్మోహన్ రెడ్డి బొమ్మతో గెలిచావని చెప్పి అంటే అప్పట్లో రఘురామకృష్ణరాజు ఏం సమాధానం చెప్పాడో తెలుసు కదా మనందరికీ. అరే పోవా, నీ ఫోటో ఏంటి, నా కాన్స్టిట్యున్సీలో నేను ప్రచారం చేసినప్పుడు చూడు, నేను జగన్మోహన్ రెడ్డి ఫోటోనే పెట్టలేదు పో అన్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టిన వాళ్ళు చాలామంది గెలిచారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళు చాలామంది జైలుకి వెళ్తున్నారు. ఇది వాస్తవం. అందుకని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ, ఈ పార్టీకి ఓటు బ్యాంక్ అంతా కూడా ఈయన తయారు చేసుకున్న ఓటు బ్యాంకు కాదు. జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఓటు బ్యాంకు. అంటే జగన్మోహన్ రెడ్డికి స్థిరంగా ఓటు బ్యాంకు లేదు. నాకు 30%, 40% వచ్చింది, 50% వచ్చింది అని చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఓటు అంతా కాంగ్రెస్ పార్టీ ఓటు. జగన్మోహన్ రెడ్డికి సొంత ఓటు బ్యాంకు లేదు. సొంత ఓటు బ్యాంకుగా భ్రమించాడు. అంటే మా క్రిస్టియన్ మైనారిటీసు, రెడ్డి కులస్తులు నా ఓటు బ్యాంకు అనుకుంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా భ్రమ. ఆ భ్రమ తేలిపోయింది. గత ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చినాయని చెప్పి ఇప్పటివరకు చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ 40% ఓట్లు కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చూస్తే అది 10%కో 15%కో పడిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గనక ఏమాత్రం హోప్ ఇచ్చినా బొత్స సత్యనారాయణతో సహా అందరూ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారు. అక్కడ రెడీగా ఉన్నాడు బొత్స సత్యనారాయణ, రెడీగా ఉన్నాడు ధర్మాన ప్రసాదరావు, రెడీగా ఉన్నాడు. చాలామంది నాయకులు రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళటానికి. ఇది వాస్తవ పరిస్థితి. అందుకని మొత్తం ఫీల్డ్ లెవెల్లో లేదు, నాయకత్వ లెవెల్లో లేదు, ఏ స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడలో లేదు. ఉనికి కూడా రోజు రోజుకి కోల్పోతున్నది. ఇంకా ఒక చిన్న ఇదేంటంటే కూటమి ప్రభుత్వం ఇంకో కొంచెం ఫాస్ట్గా యాక్షన్స్ తీసుకుంటే ఇంకా చాలామంది, ఎందుకంటే చాలా నేరాలు ఉన్నాయి కదా, ఆ నేరాలన్నిటిలో కనుక ఒక్కొక్కరిని వేసేస్తే ఇంకా ఆ పార్టీకి భవిష్యత్ అనేది లేదు, ఉండదు కూడా.